శత జయంతిని మనం ఘనంగా నిర్వహించి ఒక గొప్ప నివాళి ఇస్తున్నటువంటి సందర్భంలో ఈ సెషన్ జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ముందుగా తెలంగాణ విముక్తి పోరాటంలో దాశరథి పాత్ర, ఆయన నిర్వహించినటువంటి కృషిని మన ముందు వెల్లడించాల్సిందిగా కామ్రేడ్ ఆర్వి రామారావు గారు సాదరంగా ఆహ్వానిస్తారు. క్షేత్రపాల్ కోరినట్టు వెల్లడించడానికి నా దగ్గర రహస్యాలేమీ లేవు. ఏ రహస్యాలు లేవు. తెలంగాణ సాయుధ పోరాట రోజుల్లో లేదా తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలు కలిసిపోవడానికి జరిగిన ఉద్యమంలో దాశరథి నిర్వహించిన పాత్ర గురించి మాట్లాడాలి అంటే ఆయన పద్యాలు విద్యాలు నోట్ చేసేటంతటి తాహత నాకు లేదు. నేను ఆ పని చెయ్యను. దాశరథిని ఎట్లా చూడాలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దాశరథిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి. ఇక్కడ అదృష్టం ఏమిటంటే మామూలు సభలకు వెళ్తే అందరూ నాకంటే చిన్నవాడు ఒక్కడు కనవాడు, నేనే పువ్వండి అందరికంటే. ఇక్కడ పాప పిల్లకాయలు ఉన్నారు. ఈ పిల్లకాయల్లో 4 5 ఇదంతా విని ఈ 2 రోజుల పాటు దాశరథిని చదవాలి, సాహిత్యం చదవాలి అని అనుకునేటట్టు చేయగలిగితే ఈ సదస్సు బ్రహ్మాండంగా జయప్రదమైనట్లు లెక్క. దానికి కావాల్సిన సరంజామా సమకూర్చడానికి ప్రయత్నం చేస్తాం. నిర్వాహకులు ఇచ్చిన సబ్జెక్టు మీద మాట్లాడే అలవాటు నాకు ఎన్నడూ లేదు. ఆ పని చేయండి. ఎందుకు దాశరథి అలాగా తయారయ్యాడు? మనము 2 అంశాలు ఎప్పుడు ప్రస్తావిస్తాం. అత్యంత పేద కుటుంబంలో పుట్టి అక్కడి దాకా ఎదిగినవాడు 7వ చోట పుడతాడయా. అంబానీ పేద కుటుంబంలో పుట్టలేడు కదా, అంబానీ కొడుకు పుట్టలేడు కదా. అలాగే సంప్రదాయ కుటుంబంలో పుట్టిన అంటాం. సంప్రదాయాన్ని ఛేదించినవాడు దాశరథి. నిజంగానే ఆయన శ్రీ వైష్ణవ కుటుంబం, సంప్రదాయ కుటుంబంలోనే పుట్టిన మాట వాస్తవం. కానీ దాశరథి మామూలుగా మనం మాట్లాడితే చాలా సౌమ్యుడిగా కనిపించాడు. ఆయన ఎన్నడూ ఒక పరుషమైన మాట మాట్లాడగా నేను వినలేదు. నాకు ఇద్దరన్నదమ్ములతోనూ బాగా సాన్నిహిత్యం ఉంది. రంగాచార్య గారితో నాకు కొంచెం ఎక్కువ ఉంది. దాశరథి ఉత్తమ శ్రేణికి చెందిన అమాయక చక్రవర్తి. రంగాచార్యకి కాస్త లౌక్యం తెలుసు. ఈ కృష్ణమాచార్య గారికి అంత లౌక్యం ఏమి తెలియదు. మామూలుగా సాదా సీదాగా ఉండేవాడు, అందరినీ ప్రేమించేవాడు. ఆయనని ఆస్థానకం చేసినప్పటికీ ఆయన దగ్గర టెలిఫోన్ లేదు. విచిత్రం చూడండి, ఆస్థానకం అయితే ప్రభుత్వం చేసింది, ఆయన ఇంట్లో టెలిఫోన్ లేదు. రంగాచార్య పూనుకొని ప్రభుత్వం వాళ్ళని తిట్టి టెలిఫోన్ పెట్టించాడు. ఇంట్లో మంచాలు లేవు. ఆయన పేదరికం అనుభవించాడని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ ఆయన అంత నిరాడంబరంగా బతికాడు. వాళ్ళ నాన్న చాలా సంప్రదాయాన్ని పాటించే వ్యక్తి. మడిగట్టుకున్నాడు అంటే సంస్కృతంలోనే మాట్లాడాడు. పూజ చేయడానికి మడి కట్టుకుంటారు కదా, ఆ పంచని ఎప్పుడు ఉతకదు అనుకుంటారు. వేరే విషయం, 15 రోజులకు 20 రోజులకు ఉతుకుతారు. ఎందుకంటే నాకు 7 ఏళ్ళకి ఉపనయనం అయింది, 14 ఏళ్ల దాకా నిష్ఠగా చేశాను 2 పూటల. దాన్ని 15 రోజులకి ముందు ఉతికిన దాఖలాలు నా దగ్గర లేవు. ఆ తర్వాత మనకి గురువు దొరకడం మొదలై అంతా గొడవ ఏంటి అని ఆలోచించడం మొదలై ఆ తర్వాత అదంతా వదిలేసి వచ్చేసిన వాడిని. దాశ
కారణం. ఇవాళ ఇక్కడ ఉన్న విద్యార్థులకి తెలుగు మాట్లాడే ప్రజలు ఎప్పుడెప్పుడు విడిపోయారు, ఎప్పుడెప్పుడు కలిశారు అన్న విషయం ఎవరైనా చెప్పారని నేనైతే అనుకోవచ్చు. మనం కలిశాము, విడిపోయాము. కొన్నాళ్ళు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కోస్తాంధ్ర ప్రభుత్వం ఉంది, తెలంగాణ ప్రాంతం అంతా నిజాం ఏలుబడిలో. నిజాం ఏలుబడిలో సమస్య ఏమిటంటే 80% మంది ప్రజలు తెలుగు మాట్లాడేవాళ్ళు, మిగతా వాళ్ళు మరాఠీ మాట్లాడేవాళ్ళు, కన్నడ మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అధికార భాష మాత్రం ఉర్దూ. అది నిజాం నవాబుల కాలంలోనే ఉర్దూ అయింది తప్ప మొఘలుల కాలంలో అధికార భాష పర్షియన్, ఫార్సీ అంటారు. దాని మీద జోకులు కూడా ఉన్నాయి. అంటే పార్సీ వచ్చినప్పుడు చాలా గొప్పవాడని అర్థం. పడే పార్సీ దేశే తేల్ అంటారు. పార్సీ చదువుకున్న నూనె అమ్ముకుంటున్నాడు అంటే చులకన భావం. అలాంటిది ఉండేది. నిజాం వచ్చిన తర్వాత ఉర్దూ అధికార భాష. మంచిదే, ఇప్పుడు మనకు అధికార భాష తెలుగు అని దబాయిస్తున్నారు, కానీ ప్రతి క్లర్కు ఇంగ్లీష్లో అంతకంటే ఏమీ చేయరు కదా. చాలామంది అధికార భాషా సంఘం అధ్యక్షులయ్యారు. వాళ్ళు ఏం చేశారో నాకు తెలీదు. ఒక ఆయన సినిమా పాటలు రాసుకున్నాడనే విషయం నాకు ఖచ్చితంగా తెలుసు. ఇంకొక ఆయన ఇంకేమో చేసుకున్నాడు అని కూడా తెలుసు. అక్కడ అధికార భాష ఉర్దూ. ఎవరైనా సరే ఉర్దూలోనే చదువుకోవాలి, ఉర్దూ మీడియమే. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు అక్కడక్కడ ఉండేవి, తెలుగు మీడియం స్కూళ్ళు లేవు. ప్రైమరీ స్కూల్ దగ్గర నుంచి గ్రాడ్యుయేషనే కాదు, నిజాంను ఒకందుకు మెచ్చుకోవాలి. ఈవెన్ మెడిసిన్ వాజ్ టాట్ ఇన్ ఉర్దూ. డాక్టర్ రాజ్బహదూర్ గౌడ్ స్టడీడ్ మెడిసిన్ ఇన్ ఉర్దూ మీడియం, నాట్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. అంటే అట్లాంటి పరిస్థితి. తెలుగు మాట్లాడకూడదు, రాయకూడదు, పత్రికలు నిర్వహించకూడదు, ఇవేమీ చేయకూడదు. కానీ దీనికి ఇంకొక వైపు ఉంది. గ్రామాల్లో ఇదంతా నడవలేదు. ఓన్లీ పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఉర్దూ మాట్లాడేవాళ్ళు, ఉర్దూ చదువుకునేవాళ్ళు. గ్రామాల్లో ఏ వీధరుగున్నో ఇంకెక్కడనో తెలుగు పంతులో ఇంకెవరో మా సిమ్మన్న లాంటి వాళ్ళు పాఠాలు చెప్తే నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెలుగుని బతికించారు. ఆ తెలుగుని బతికించడం కోసం దాశరథి తన జీవితాన్ని అంకితం చేశాడు. కానీ చాలా తొందరపడ్డాడు. 62 ఏళ్లకే పోయాడు. అంత తొందరగా పోవాల్సిన మనిషి కాదు. ఎందుకు పోయాడు అంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు రజాకారులు వచ్చి, జైల్లో ఉన్న వాళ్ళని చూడండి, రజాకారులు వచ్చి పెద్ద పెద్ద రాడ్లు కర్రలు తీసుకొచ్చి కొట్టారు. అప్పుడు దాశరథికి ఈ కుడి భుజం విరిగింది, పొట్టంతా మొత్తం గాయమైపోయింది. అది ఆయనని జీవితాంతం బాధించింది. అప్పుడు ఆయన జైలు నుంచి విడుదలైతే బాగుండును అని అనుకోలేదు. నిస్సహాయంగా ఉన్నామే, ఇంత జరుగుతూ ఉంటే మనం ఏమీ చేయలేకపోతున్నాం అని బాధపడ్డాడు. మనం ప్రతిఘటించలేకపోతున్నాం, జైల్లో ఉన్నందువల్ల ప్రతిఘటించలేరు కదా. కానీ ఇక్కడ ఆడవాళ్ళు కూడా కొంతమంది ఉన్నట్టున్నారు. ఇది జరిగిన తర్వాత చాలామంది ఆడవాళ్ళు జైలు మీద దండయాత్ర చేసి రజాకారులను కొట్టారు, జైలు సిబ్బందిని కొట్టారు. వాళ్ళు ప్రతీకారం తీర్చుకున్నారు. ఇలాంటి పరిణామాలన్నీ దాశరథిని విప్లవకారుడు చేయకుండా ఇంకేం చేస్తాయి? అందుకే ఆయన ఇటువైపు వచ్చాడు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడిగా ఉన్నాడా లేడా, ఇందులో ఉన్నాడా అందులో ఉన్నాడా అనేది అనవసరమైన చర్చ ఇప్పుడు. అది కాదు, ఉన్నాడు కొంతకాలం. సాయుధ పోరాటానికి సంపూర్ణంగా మద్దతు ఇచ్చినవాడు. సాయుధ పోరాటంలో కొంత పాల్గొంటే కూడా పాల్గొని ఉండొచ్చు, నాకు ఆ వివరాలు తెలియవు. నాకు కొంత పాల్గొని ఉంటే పాల్గొని ఉండొచ్చు. వాళ్ళ ఇంట్లో నాన్నేమో మడిగట్టుకుంటే సంస్కృతం మాట్లాడతారు. మన భాష మనం ఎందుకు మాట్లాడకూడదు అనేది దాశరథి బాధ. స్కూల్కి వెళ్తే ఉర్దూలో చెప్తారు. అందుకని ఆయన ఇంట్లోనూ తిరుగుబాటు చేయాల్సి వచ్చింది, బయట తిరుగుబాటు చేయాల్సి వచ్చింది. 2 చోట్ల తిరుగుబాటు చేయాల్సి వచ్చింది. అదే నాకు తిరుగుబాటు తత్వం నేర్పింది అంటాడు ఆయన. ఇంట్లో ఉన్న పరిస్థితి, బయట ఉన్న పరిస్థితి, ఈ 2 కలిపి నాకు తిరుగుబాటు తత్వం నేర్పాయి అని చెప్పుకుంటాడు దాశరథి. ఆయన అలాగా ఆ తిరుగుబాటు తత్వం మనిషిని చూస్తే అలా కనిపించేవాడు కాదు. ఈయనలో తిరుగుబాటు తత్వం ఉంది అంటే నమ్మడానికి వీల్లేదు. జనం మనం, మనం జనం అనగలిగిన గొప్ప ఆత్మవిశ్వాసం ఉన్న కవి దాశరథి. అలాంటి మాట చాలా సింపుల్. ఎవరంటారు?
అలాంటిది అన్నవాడు. ఆయన అణగారిన ప్రజలకి నిజాం పరిపాలనలో అనేక రకాలుగా దోపిడీకి పీడనకు గురవుతున్న వాళ్ళకి ఇదిగో ఈ మైక్ అందించినవాడు, మాట్లాడే శక్తి కల్పించినవాడు, అలాంటి వాడు. అందుకని ఆయన ఇలాంటి కవిత్వం తప్ప ఇప్పటిదాకా పొద్దుటి నుంచి చెప్తూనే ఉన్నారు, ఇంకా రేపటిదాకా చెప్తారు. అందుకని నేను ఆ పద్యాల జోలికి పోను. తన చుట్టూ ఉన్న ప్రజల కడగండ్లను గమనించి వారితో సమైక్యమైపోయి మమేకమైపోయి దేశ స్వాతంత్రం కోసం పోరాడినవాడు. ఇక్కడ ఇంకో సమస్య ఉండేది తెలంగాణలో. దేశమంతటా గాంధీజీ రంగప్రవేశం చేసిన తర్వాత ప్రధానంగా 1920 నుంచి స్వాతంత్ర ఉద్యమం బాగా ఊపందుకుంది. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో కూడా మీకు ఆ ఛాయలు బాగా కనబడతాయి. ఇక్కడ వడ్డాది సీతారామాంజనేయ కవి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన దండాలు దండాలు భారతమాత అని రాశాడు. 1920లో రాశాడు. మన స్వాతంత్ర దినోత్సవ స్వర్ణోత్సవ సందర్భంగా ఇద్దరు మహామహులు కలిసి, ఒక ఆయన ఈ ఊరివాడు, ఆయన మన కృష్ణాబాయి గారి అల్లుడు, అని పేరు గుర్తు రావట్లేదు, అతలు నరసింహారావు గారు, సరోజిని రేగాని కలిసి చిన్న పుస్తకం వేశారు. ఆ పద్యం వేశారు వడ్డాది సీతారామాంజనేయ కవిది. కర్త తెలియదు అని రాశారు. ఆ తర్వాత ఇదేంటి కర్త తెలియదు ఇదాగా కదా అని అనుకొని నాకు వేరే పని లేదు చదువుకోవడం తప్ప, రెండో పని రాదు. అందుకని చూస్తే సీతారామాంజనేయ కవి 85, 86 నాటికి ఇంకా జీవించే ఉన్నాం. ఆయన్ని పట్టుకొని ఆయన్ని వెళ్ళి అలాంటి వాళ్ళ గురించి బోలెడు రాశాను నేను. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దాశరథిని గురించి ఆలోచించే వాళ్ళు ఉండడం చాలా చాలా సంతోషం. నేను ఇందాకే మా రాపోలు సుదర్శన్తో అంటున్నాను, ఈ పని మనం చేసి ఉండాల్సిందయ్యా. ముందు వాళ్ళు కొట్టేశారు మనని, సార్ మనం పెడదాం సార్ అన్నట్టు. పెడదామయ్యా, మొదటికి తద్దినం ఎవడు పెట్టాడు అనేది కదా ముఖ్యమని. ఎప్పుడో ఒకసారి కాదు కదా, ఆ రోజున పెట్టాలి కదా. ఇదే ఉన్నాడు మా వాడు, ఇక్కడే ఉన్నాడు. నిజానికి అక్కడ చేసి ఉండాల్సింది, ఆయన తెలంగాణ వాడు కాబట్టి. కానీ ఇక్కడ చేయడం అంతకంటే ఎక్కువ సముచితం. ఎందుకు అంటే దాశరథి కేవలం తెలంగాణ వాడు కాదు. ఆయన మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అన్న పేరు కోరుకోలేదు, మహాంధ్ర అనాలనుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ అన్న పేరు పెట్టినవాడు నార్ల వెంకటేశ్వరరావు, పచ్చి యాంటీ కమ్యూనిస్టు. అతను పెట్టాడు పేరు. విశాలాంధ్ర అంటే ఏమైందో మనకు తెలియదు. ఎందుకు ఆ పదం మీద అంత కోపమో నాకు తెలియదు. మనం కూడా విశాలాంధ్రను ఎందుకు విడగొట్టుకున్నామో, అక్కడ నవచేతన ఇక్కడ విశాలాంధ్ర ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నవచేతన పేరు పెట్టింది నేనే, అది వేరే విషయం. పని చెప్తే చేస్తాం కదా, అందుకని నాకు అది ఇప్పటికీ అర్థం కాదు. అలాగే తెలంగాణలో స్వాతంత్రోద్యమం ఆలస్యంగా ప్రారంభమైంది. ఇక్కడ ఇది బ్రిటిష్ పరిపాలనలో ఉంది కాబట్టి జాతీయ పోరాటం ప్రభావం ఈ ప్రాంతం మీద చాలా ఎక్కువ ఉంది. తెలంగాణలో బాగా తక్కువ. ఇక్కడి వాళ్ళు కూడాను 2 పనులు చేయాల్సి వచ్చింది మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నందువల్ల. తెలుగు భాష కోసం ఇక్కడి ప్రాంతం వాళ్ళు కూడా పోట్లాడారు. అక్కడ తెలంగాణలో అయితే ఉర్దూ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోట్లాడారు. పోట్లాడి 1901లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాష అని నెలకొల్పారు. అది ఇప్పటికీ ఉంది. దాని గురించి దాశరథి తన ఆత్మకథలో బోలెడు రాసుకున్నాడు. మీకు అన్నీ నేను స్పూన్ ఫీడింగ్ చెయ్యను, మీరు చదవాలనేది నా కోరిక. ఇవన్నీ ఎక్కడన్నా గుర్తుపెట్టుకొని చదివితే మంచిది. ఒకటి, ఇక్కడ నిజాం పరిపాలనకి వ్యతిరేకంగా పోరాడవలసిన పరిస్థితి ఒకటి. నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమే జాతీయ పోరాటానికి దారి తీసింది. ఇక్కడ ఆ 2 పోరాటాలు ఒకే పాయ కింద జరిగినాయి. అందుకే మనకు సాయుధ పోరాటంలో ఆర్య సమాజం వాళ్ళు సహకారం అందించారు, పాల్గొనలేదు కానీ సహకారం అందించారు. అలాగే కోస్తాంధ్ర ప్రజలు సాయుధ పోరాట పర్యవసానంగా చేసిన సహాయం అంతా ఇంత కాదు, చాలా సహాయం చేశారు.
తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం మీద ఎక్కువ సాహిత్యం సృజించింది కోస్తాంధ్ర వాళ్ళు. గంగినేని వెంకటేశ్వరరావు కావచ్చు, లేదా బొల్లిముంత శివరామకృష్ణ కావచ్చు, అనిశెట్టి కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎంతమంది బోలెడు మంది, తుమ్మల కావచ్చు. తుమ్మల రాసింది తక్కువ అనుకోండి. అలాంటి వాళ్ళు ఇక్కడే ఎక్కువ రాశారు. తర్వాత ఆ పని చేసిన వాడు దాశరథికి మామ వరస అయ్యే వట్టికోట ఆళ్వార్ స్వామి దాన్ని వచన రూపంలో గ్రంథస్థం చేయడానికి ప్రారంభించాడు. ప్రజల మనిషి అనే నవల రాశాడు. గంగు అని ఇంకొక నవల మధ్యలో ఆగిపోయింది, ఈలోగా ఆయన చనిపోయాడు. ఆ ప్రజల మనిషి నవలని నేను ఇంగ్లీష్లో, నాకు వచ్చి రాని ఇంగ్లీష్లో అనువదించాను కూడా, అచ్చయింది కూడా, కాపీలు ఎక్కడా కనపడట్లేదు. అంటే పాపం ఆయన ఇంకా తలుచుకుంటున్నట్టున్నారు వట్టికోట ఆళ్వార్ స్వామి గారిని. ఎందుకు తలుచుకుంటున్నారో నాకు తెలియదు. అలాగే అన్ని ప్రగతిశీల ఉద్యమాల్లోనూ దాశరథి పాత్ర ఉంది. తెలంగాణ స్వాతంత్ర ఉద్యమము అంటే మొట్టమొదట నిజాం వ్యతిరేక స్వాతంత్ర ఉద్యమం. అందులోనే దాశరథి జైల్లో గడిపాడు. ఆ జైల్లో గడిపినప్పుడు ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే, తెలుగు భాష కోసం పోరాడడం ఒక పని, స్వాతంత్రం కోసం పోరాడడం ఒక పని, తెలుగు సంస్కృతిని కాపాడడం కోసం పోరాటం చేయడం ఇంకో పని. ఇన్ని పనులు ఆనాటి వాళ్ళు, ఒక్క దాశరథే కాదు, కాళోజీ లాంటి వాళ్ళు కూడా ఒకటేసారి చేయాల్సి వచ్చింది. నేను మళ్ళీ ఇక్కడ మాట్లాడడం కోసం సాధారణంగా నేను ప్రిపేర్ అవ్వను, కానీ ఇవాళ మొత్తం ఆ పుస్తకం అంతా చదివాను. రాత్రి రైల్లో వస్తూ ఇదంతా చదివాను. మామూలుగా అయితే నేను పుస్తకావిష్కరణ కూడా చదవను, నేను అలరించడం కదా నా పని, అలరించి వెళ్ళిపోతాను. అలాగా అన్నింటినీ ఎంత గొప్పగా చెప్పాడు అంటే దాశరథి బేసిక్గా ఆయన పద్య కవి. ఇలాంటి ఇందాక పాడారే, ఇవాళ మూడోసారి ఆ పాట వినడం నేను, ఆ చల్లని సముద్ర గర్భం, మూడోసారి. అలాంటివి తప్ప ఆయన గేయాలు రాసింది తక్కువ. ప్రాథమికంగా పద్య కవి. సినిమా పాటలు రాశాడు, ఇవన్నీ రాశాడు, ఒప్పుకుందాం. కానీ ఆయన పద్యాలు కూడాను వచన కవిత్వమేమో అన్నంత సులభంగా రాసినవి కూడా ఉన్నాయి. అవి మనకి కనబడతాయి. ఒక్కసారి చూడండి, ఇలాగా పంచభూతాల సమ్మేళనం జననం, పంచభూతాల చిన్నం కావడం మరణం. దీన్నే దాశరథి ఇంతకంటే సింప్లిఫై చేసి పంచభూతాల కలయిక ప్రాణమౌను, వాని విడిపోవుటయే అవసానమౌను. ఎంత సింపుల్గా చెప్పాడో చూడండి. కవిత్వ భాషని ఆయన పద్య రూపంలో చెప్పేవాడు. అలాగే ఆయన తండ్రి ఎంత చాదస్తుడైనప్పటికీ బిఏ దాకా చదువుకున్నాడు. రంగాచార్య గారు ఎల్ఎల్బి కూడా చేశారు, ఆయన తమ్ముడు. ప్రజలకి నోరి ఇవ్వడానికే దాశరథి తన జీవితం అంతా కృషి చేశాడు. అలా కనిపించేవాడు కాదు, అది విచిత్రం. అలాగే నిజాం నవాబుని కీర్తిస్తూ పొద్దున్నే స్కూల్లో ప్రార్థన చేయాలి. మనం ఇప్పుడు వందే మాత్రమో అదేదో పాడతాం మనం, లేదో అదేదో దేశ ప్రజలందరూ నా సహోదరులు, ఇలాంటి అబద్ధాలన్నీ మనం ప్రతిజ్ఞ రూపంలో చెప్తూ ఉంటాం. నిజాంని పొగడాలి, పొగిడే పాట ఆ రోజున ప్రార్థనా గీతం. దాశరథి రిఫ్యూజ్ టు డూ ఇట్ యాజ్ ఎ స్కూల్ బాయ్. స్కూల్లో చదువుతున్నప్పుడు చితగొట్టాడు హెడ్ మాస్టర్. దెబ్బలు తినడం దాశరథికి జైల్లో మాత్రమే అలవాటైన పని కాదు. చిన్నప్పటి నుంచి ధిక్కార స్వరమే. ఆ ధిక్కార స్వరాన్ని ఆయన ఎప్పుడైనా సరే ఇది చేశాడు. ఇంట్లోనూ ఆయన ధిక్కారమే, బయట ధిక్కారమే. ఊరూరా తిరిగి జైలుకి వెళ్ళకముందు సభలు పెట్టేవాడు. ప్రజలను నిజాంని వ్యతిరేకించడానికి కావాల్సిన చైతన్యం కలిగించడానికి ప్రయత్నం చేశాడు. జూదమాడినందుకు గాలిబ్ జైలుకి వెళ్ళాడు. గాలిబ్ గీతాల్ని దాశరథి అనువదించాడు. దాశరథి ఏమో నిజాం వ్యతిరేక పోరాటంలో జైలుకి వెళ్ళాడు. అది స్వాతంత్ర పోరాటం కాదు, ఇలాంటివన్నీ ఏవో చెప్తూ ఉంటారు మా బీజేపీ కామ్రేడ్స్. మనము ఏం తక్కువ చేయట్లా, మర్చిపోకండి మీరు. తెలంగాణ విముక్తి దినమో దాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని ఎందుకు అడగాలి అంటాను నేను. ఉద్యమం మనది, మనం చేసుకోలేమా? అది
ఎందుకు అడగాలి? ప్రభుత్వం ఎందుకు నిర్వహించాలి? అదేమన్నా తద్దినమా ప్రతిరోజు ఆ రోజు పెట్టాలని అనడానికి? నిజానికి అది అడగకూడదు. వాట్ ఎవర్ మే బీ అవర్ లైన్, ఐఎమ్ అగెయిన్స్ట్ ఇట్, డెడ్ అగెయిన్స్ట్ ఇట్. అలాగే దాశరథి పద్యాలు ఆసువుగా చెప్పేవాడు. ఎంత ఆసువుగా చెప్పేవాడంటే, జైల్లో ఉన్నప్పుడు ఒక ఆయనకి బాగా జ్వరం వచ్చింది. డాక్టర్ ఉంటాడు జైల్లో, వాడు మందులు ఇచ్చేవాడు కాదు, జైలుకి సరిగ్గా వచ్చేవాడు కాదు. మందులు ఉన్నా లేవని చెప్పేవాడు. దాశరథి పద్యాలు చదివి ఆయన జ్వరం తగ్గించాడు. అంటే పద్యానికి ఎంత విలువ ఆయన ఆపాదించాడో చూడండి. అలాగే మీకు జ్వరం వస్తే పద్యం చదివేసి ఊరుకోకండి. మా క్షేత్రపాల కూతురికి జ్వరం వచ్చింది, ఈ పద్యాలన్నీ వినిపిస్తే ఆ పిల్లకి జ్వరం తగ్గదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. అంటే ఆయన పద్యం అంత గొప్పగా ప్రభావితం చేసింది. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయనను 3 జైళ్ళకి మార్చారు. నిజామాబాద్ జైలుకి మార్చినప్పుడు ఆ జైల్లో 750 మంది, ఒకటే ఒక కుళాయి, ఒకటే అందరూ అక్కడే మొహాలు కడుక్కోవాలి, బట్టలు తుక్కోవాలి, స్నానాలు చేయాలి, ఇవన్నీ చేయాలి. కానీ అది వాళ్లకు ఒక అవకాశం కూడా ఇచ్చింది. వాళ్ళు జైలు గదుల్లో ఉన్నప్పుడు కలుసుకునే అవకాశం లేదు, ఆ కుళాయి దగ్గర రోజు కలుసుకునేవాడు. దాశరథి యూటిలైజ్డ్ ఇట్ పర్ఫెక్ట్లీ, బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. మిగతా వాళ్ళకి తనకు తెలిసింది చెప్పడం మొదలెట్టాడు. ఖైదీలందరూ అక్కడే మాట్లాడుకునేవాడు. దాశరథిలో నాకు ఇంకొక వైపరీత్యం కనిపించింది. ఆయన శ్రీ వైష్ణవుడే, కానీ శివుడి మీద రాసింది ఎక్కువ. దీనికి కారణం ఉంది. మనకు ఇవాళ ఉన్న హిందువుల్లో శైవం వైష్ణవం 2 ప్రధానమైన శాఖలు అని అనుకుంటే, ఆల్ బీసీస్ ఆర్ శైవైట్స్. తిరుగుబాటు తత్వం అందులో ఉంది. పైగా వైష్ణవాలయంలో ఆ పూజారకంలో ఆగు అంటాడు, శివాలయంలో మీరే వెళ్ళొచ్చు. వాడు నెత్తిన పాలో తేనెనో ఇంకోటేదో లీటర్లు పోస్తుంటారు. పిల్లలకి ఇవ్వరు, అవి పాలు అవసరమైన పిల్లలకి ఇవ్వరు. అవన్నీ మీరే చేసుకోవచ్చు, శివలింగాన్ని మీరే తడమొచ్చు, అభిషేకం చేయొచ్చు. వైష్ణవిజంలో ఇది లేదు. ఒక డెమోక్రాటిక్ వాల్యూ శైవిజంలో ఉంది కాబట్టి అందులో ఎక్కువ రాశారు. మనం పొద్దున్నే లేచే మీరు సుప్రభాతాలు, ఇంకోటి భక్తి గీతాలు ఇవన్నీ వినండి. శైవం మీదనే ఎక్కువ సాహిత్యం ఉంది. వైష్ణవం కంటే ఎక్కువ సాహిత్యం శైవ సాహిత్యమే ఉంది. మన శంకరాచార్య రాసినవన్నీ అవే కదా. శంకరాచార్య కంటే గొప్ప కవి ఇంకొకడు ఉన్నాడని నేను అనుకోను. శంకరాచార్య గనక ఆ మతము, అద్వైతము, ద్వైతము గొడవలో పడిపోకపోయి ఉంటే కాళిదాస్ కన్నా గొప్ప కవి ఉండేవాడు. అంత గొప్పగా రాశాడు ఆయన. ఏది చూసినా మీకు అంత బ్రహ్మాండంగా కనబడుతుంది. కానీ వాటిని చాలా హృదయంగా వాడినవాడు మళ్ళీ భద్రాచలంలో ఉండేవాడు. మీరు వేదమంత్రం.org అని కొట్టండి, అందులో అవన్నీ వస్తాయి. శంకరాచార్య అన్నీ వస్తాయి. అలాగే జనరల్ చౌదరి పోలీస్ యాక్షన్ తర్వాత వచ్చాడు. పోలీస్ యాక్షన్ అని అనడమే ఆర్మీ యాక్షన్కి ఒక ముద్దు పేరు. వచ్చింది పోలీసులు గారు, ఆర్మీనే వచ్చింది. ఇందులో సర్దార్ పటేల్ గొప్పతనము, ఉక్కు మనిషి, ఇంకోటేదో మనిషి, ఇవన్నీ ఎన్నన్నా చెప్పుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ పోలీస్ యాక్షన్ జరిగే నాటికి సాయుధ పోరాటం కారణంగా నిజాం నడ్డి విరిగి ఉంది. 5 వేపుల నుంచి హైదరాబాద్ని చుట్టుముట్టాయి భారత సేనలు. ఒక్క బుల్లెటు పేలలేదు. నిజాం లొంగిపోయాడు. నిజాం సైన్యాధిపతి ఉండేవాడు ఎడ్రూస్ అని, వాడికి హైదరాబాదు ఎల్లలు తెలియదు, ఏది ఎక్కడుందో కూడా వాడికి తెలియదు, సైన్యాన్ని ఎటువైపు పంపాలో కూడా వాడికి తెలియదు. అంటే అలాంటి స్థితిలో హైదరాబాద్, తెలంగాణలో ఉన్న గ్రామాలలో శాంతి భద్రతలు పరిరక్షించే పనిని ఆ ఎడ్రూస్కి అప్పగించాడు. ఎంత బాగా పనిచేసి ఉంటాడో మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే వాడికి వెళ్ళలే తెలియదు. ఆ పోలీస్ యాక్షను జరిగిన తర్వాత సర్దార్ పటేల్ పంపిన సేనలు చేసిన పనులు 2 ఉన్నాయి. ఒకటి రజాకార్లను విచ్చలవిడిగా చంపేయడం, ఇవాళకి ఎన్కౌంటర్ల కంటే ఘోరమైనవి. 2 కమ్యూనిస్టులను ఏరి చంపడం. నిజాం సైన్యాలు మనకు ఉపయోగపడింది అందుకు, నిజాంని దించడానికి కాదు. నిజాం వాజ్ రెడీ ఫర్ దట్ మ్యాటర్.
లాయహ్ అలీ అనే ఆఖరి ప్రధానమంత్రి నిజాంకి అతను ఇంత బ్రహ్మాండమైన పుస్తకం రాశాడు. ఆ పుస్తకం ఎక్కడన్నా దొరికితే చదవండి. దాని పేరు ఇప్పుడు చప్పున గుర్తుకు రావట్లేదు, ఇంగ్లీష్లో ఉంటుంది అది. కొంత నేను తెలుగు చేశాను, తర్వాత ఏమైందో నాకు తెలియదు. అది చదివితే తెలుస్తుంది నిజాం ఎంత మూర్ఖుడో. నిజాం పిసినారితనాన్ని కూడా దాశరథి ఆయన ఆత్మకథలో బాగా ఎక్స్పోజ్ చేశాడు. నిజాం చాలా 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 పిసినారి. ఈ పోలీస్ యాక్షను ఇవి అంతా అయిపోయిన తర్వాత నెహ్రూ హైదరాబాద్ వచ్చాడు. వెళ్ళి నిజాము తన పైజామా చిరిగిపోతే వాడే కుట్టుకునేవాడు. ఒకటే షేర్వాణి 20 ఏళ్ల నుంచి వేశాడు. అరే ఇది కాదయ్యా, కంపు కొడుతుంది, ఈ కంపు కొట్టేది కాకుండా కొంచెం మార్చుకొని రా అంటే నేను మార్చుకోను. అదే షేర్వాణితో వెళ్ళాడు. గొప్పవాడు. నెహ్రూ మొట్టమొదటి మంత్రివర్గంలో మనం మంత్రివర్గం అనగానే ఈ కులం వాడు ఉన్నాడా, ఆ కులం వాడు ఉన్నాడు, ఇవన్నీ చూసుకోవాలి కదా. సిక్కు లేడు. దల్బీర్ సింగ్ అని ఒక సిక్కుని తీసుకొచ్చి పెట్టారు. అతను సాక్స్ ఉతుక్కునేవాడు కాదు ఎప్పుడు. అతనికి ఒకటే భాష వచ్చు, పంజాబీ, ఇంకేమీ రాదు. ఎవడో ఫారిన్ డిగ్నిటరీ వస్తున్నాడు, నెహ్రూ అన్నాడు వాడి చేతిలో ఒక 15 రూపాయలు పెట్టి సాక్స్ కొత్తవి కొనుక్కొని రారా అన్నాడు. వాడు నెక్స్ట్ డే వచ్చాడు. నెహ్రూ ఏమో కాస్త సోఫిస్టికేటెడ్ వ్యవహారం కదా అని వాసన చూస్తున్నాడు నెహ్రూ. వీడికి అనుమానం వచ్చింది ఎందుకు చూస్తున్నాడని. నేను కొనుక్కోలేదు అనుకున్నావు కదా, 15 రూపాయలు తినేసాను అనుకున్నావు, కొనుక్కున్నాడు, మరి ఈ కంపెనీ ఎందుకు కొడుతున్నాను ఇదిగా అని కొత్తవి జేబులోంచి తీసాడు. కొత్తవి జేబులోంచి తీసాడు. ఇట్లాంటి జనం ఉంటారు మనకి. ఇలాంటి జనము చాలా చాలా మంది ఉంటారు. ఇంకా అభ్యుదయ రచయితల సంఘంతో దాశరథికి ఉన్న సంబంధాన్ని గురించి మాట్లాడాలి అంటే నాకు ప్రధానంగా 2 అంశాలు కనిపిస్తాయి. అభ్యుదయ రచయితల సంఘం కోస్తా ఆంధ్ర ప్రాంతంలో 43 నాటికి ఏర్పడింది. 43 కదా, 43 నాటికి ఏర్పడింది. తెలంగాణలో అప్పుడు కానీ ఆ తర్వాత కానీ అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడనే లేదు. 70ల తర్వాత అభ్యుదయ రచయితల సంఘాన్ని పునరుద్ధరించిన తర్వాత మాత్రమే తెలంగాణలో అభ్యుదయ రచయితల సంఘానికి ఒక నిర్మాణ పునాది ఏర్పడింది. అభ్యుదయ రచయితలు లేరని కాదు, బోలెడు మంది ఉన్నారు, దాశరథి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక సంఘంగా ఏర్పడడానికి వీల్లేదు. వట్టికోట ఆళ్వార్ స్వామి చాలా ప్రయత్నం చేశాడు, అయినా జరగలేదు. అందుకని దాని పేరు తెలంగాణ రచయితల సంఘం అని పెట్టారు. దాని మొట్టమొదటి అధ్యక్షుడు దాశరథి. అంటే ఆయనకి అప్పటికే 40ల నాటికే గొప్ప పేరుంది. శ్రీశ్రీకి దాశరథికి ఉన్న తేడాలు చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇక్కడ దాశరథిని శ్రీశ్రీ పొట్టి కవి ఇట్లాంటివన్నీ తిట్టాడు. ఆయన ఆత్మకథ అంతా చదివితే శ్రీశ్రీని ఒక్క మాట ఎక్కడా అనలేదు. దట్ ఈజ్ హిస్ కల్చర్. ఈ కల్చర్ ఉన్నవాడు, తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యం నుంచి ఎదిగినవాడు, జైలు శిక్ష అనుభవించినవాడు, ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగు, సంస్కృతం క్షుణ్ణంగా చదువుకున్నవాడు, విప్లవకారుడు కాకుండా మరి ఏమవుతాడు? నాది ఒకటే ఒకటి, మంచి మనిషి అన్నవాడు కమ్యూనిస్టు. కమ్యూనిస్టు వేరే ఉండడు. పావలా తీసుకొని మన నాని మెంబర్షిప్ రాసిన వాడల్లా కమ్యూనిస్టు కాదు. ఏం బెంగలేదు, నాకు అస్సలు గొడవలేదు దాంతో. మంచి మనిషి కమ్యూనిస్టు. దాశరథి కమ్యూనిస్టు అవునో కాదో నాకు నిమిత్తం లేదు. మంచి మనిషి. మంచి మనిషి కాబట్టే చెడు మీద తిరగబడగలిగాడు. బ్రహ్మాండంగా సాహిత్యం రాయగలిగాడు. ఆయన వట్టికోట ఆళ్వార్ స్వామి ఈయనకు మామ వరుస. ఆయన వచనంలో రాశాడు. ఆ పనిని పూర్తి చేసిన వాడు రంగాచార్య గారు. ఆయన మధ్యలోనే పోయాడు. జైలు లోపల అని కొన్ని కథలు రాశాడు. గంగు సగంలో ఆగిపోయింది. ప్రజల మనిషి పూర్తిగా వచ్చిన నవల. ఆ థ్రెడ్ పట్టుకున్నది రంగాచార్య. రంగాచార్యకేమో కొంచెం లౌక్యం ఉంది కాబట్టి తాను పుస్తకాలు రాయగలడు, అచ్చు వేయించుకోగలడు. అవార్డులు పెద్దగా తెచ్చుకున్నట్టు నాకు గుర్తు లేదు. కానీ వీళ్ళిద్దరూ అభ్యుదయ రచయితల సంఘంతో మొదటి నుంచి కలిసే ఉన్నారు, విడిగా లేరు, ఎప్పుడూ లేరు. అయితే ఇక్కడ ఇంకో కిటుకుంది.
1970 తర్వాత అభ్యుదయ రచయితల సంఘాన్ని పునర్నిర్మించడం కోసము నేను పెనుగొండ అప్పటి కుర్నాయాలు పనిచేస్తున్నప్పుడు ఆరుద్ర అని ఒక ఆయన ఉన్నాడు, మీరు వినే ఉంటారు పేరు. ఆయన మద్రాసులో ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం అని ఒకటి పెట్టాడు. దాశరథి, నాయని కృష్ణకుమారి, చాగంటి సోమయాజులు, ఆవంశ సోమసుందరు ఇలాంటి వాళ్ళందరూ అటు వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళందరినీ మళ్ళీ మేము తీసుకురాగలిగాం ఇందులోకి. వాళ్ళు ఒకటే ఒక సభ జరిపారు, ఇప్పటిదాకా సభ జరపలేదు. మనం జరుపుతూనే ఉన్నాం, ఎప్పుడూ జరుపుతూనే ఉన్నాం. అఖిల భారత స్థాయిలో జరుపుతున్నాము, రాష్ట్ర స్థాయిలో కూడా జరుపుతూనే ఉన్నాము. వీఆర్ మోర్ యాక్టివ్ దెన్ ఎనీ అదర్ ఫ్రంట్ ఆర్గనైజేషన్. వాటన్ని మిగతా ప్రజా సంఘాల కంటే ఎక్కువ యాక్టివ్గానే పని చేస్తున్నాం. మనకి ఉండే వనరులు తక్కువైనప్పటికీ చేస్తున్నాం. వాటికి అన్నింటికీ మాకు స్ఫూర్తినిచ్చేది దాశరథి లాంటి వాడే. అంత మాత్రం చేత ఇతరులని నేను నిందించడం లేదు. ఇతరులు గొప్పవాళ్ళు ఉండొచ్చు. నారాయణ రెడ్డి గారు ఉన్నారు, నాకు బొత్తిగా నచ్చడు. ఎక్కువ కాలం నుంచి ఆయనే పరిచయం నాకు. కానీ ఆయన మా మల్లారెడ్డి గారు ఒక మాట అనేవాడు, ఇక్కడ చెప్పడం బాగుండదు, బయట ఎవరన్నా కలిస్తే చెప్తారు. ఆయన లౌక్యుడు, అంటే లౌక్యం అంటే మామూలు లౌక్యం కాదు అది, కానీ ఆయనలోనూ ఒక గొప్పతనం ఉంది. నారాయణ రెడ్డి కూడా దాశరథిలాగే మంచి పండితుడు, చదువు వచ్చినవాడు. కవిత్వంలో ఏ కొత్త ట్రెండ్ వస్తే ఆ ట్రెండ్ రాసినవాడు నారాయణ రెడ్డి. దాశరథి ఆ పని పూర్తిగా చేయలేకపోయినాడు. పద్యానికే ఎక్కువ విలువ ఇచ్చాడు. మీరు ఆయన సినిమా పాటలు చూసినా పద్య ఛాయలే ఎక్కువ కనబడతాయి. వాటిని చూసినా కూడా ఆయన బేసిక్గా పద్య కవి, వచన కవి ఇవన్నీ కాదు ఆయన. అంటే ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు, రచయితలు కళాకారులు ఎప్పుడూ విశాలాంధ్రనే కోరుకుంటారు అని రాశాడు. మనం ఆ విశాలాంధ్రని ఏం చేశామో నాకు తెలియదు. థ్యాంక్ యూ. ఉత్తేజపూరితమైన ప్రశ్న ఇచ్చిన ధన్యవాదాలు. ఒక ప్రశ్న వయసు ఎంతో చెప్పాలి. నా వయసు అడుగుతున్నారు మీరు, 40 దాకా. నిజంగానే 40 దాకా. ఇప్పుడు దాశరథి చలనచిత్ర సాహిత్యం ఈ అంశంపై మద్రాస్ విశ్వవిద్యాలయం ఆచార్యులు కృష్ణ శంకర్రావు గారు ప్రసంగిస్తారు. అందరికీ మరొకసారి నమస్కారం. ఆంధ్ర విశ్వ కళా పరిషత్ తెలుగు శాఖ మరియు అభ్యుదయ రచయితల సంఘం సభ్యులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ తెలుగు శాఖ గురించి ఒక మాట చెప్పి నా అంశంలోకి వెళ్తాను. ఒకప్పుడు తెలుగు శాఖలంటే 4 గదులకే పరిమితమయ్యి కేవలం సాహిత్యానికే పరిమితమై ఉన్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు తెలుగు శాఖలన్నీ కూడా సమాజ బాట పట్టాయి, సమాజంతో మమేకం అవుతున్నాయి. సామాజిక అంశాలను కూడా ఇప్పుడు పాఠాల్లో కూడా, పిల్లలకు బోధించే పాఠాల్లో కూడా సామాజిక అంశాలను జోడిస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఒక ఆయుధంగా కూడా తెలుగు శాఖలు ఇప్పుడు పనిచేస్తున్నాయి. అలాంటి తెలుగు శాఖల్లో ఒక ముఖ్యమైన శాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ. ఆ ప్రజాబాటలు పట్టించిన అధ్యక్షులు ఆచార్య జర్రా అప్పారావు గారు. సామాజిక స్పృహ, విద్యార్థుల పక్షపాతి కలిగిన వ్యక్తి కాబట్టి తెలుగు శాఖ ఇలా పయనిస్తుంది. అందుకనే ఈ శాఖ నిర్వహించే కార్యక్రమాలకు దాదాపు నేను వస్తుంటాను. మద్రాసు విశ్వవిద్యాలయం మెరీనా బీచ్ ఒడ్డునుంది, ఆంధ్ర విశ్వవిద్యాలయం రామకృష్ణ బీచ్ ఒడ్డునుంది. మెరీనా బీచ్ వచ్చి రామకృష్ణ బీచ్ తోటి మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది నాకు ఇక్కడికి వస్తే. ఇలాంటి అదృష్టాన్ని కల్పించినందుకు నిర్వాహకులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నా అంశంలోకి పెడతాను. ఉదయం నుంచి
ఒక ప్రవాహం కొనసాగుతూ ఉంది. చైతన్య ప్రవాహం, విప్లవ ప్రవాహం, సామ్యవాదం. ఇలాంటి మాటల ముందు సామాన్యమైన మాటలు నిలబడతాయా? ఇప్పుడు మన మిత్రులు నాయక్ గారు పాడారు, అద్భుతంగా పాడారు మిత్రమా, చాలా బాగుంది. నేను కూడా ప్రజానాట్య మండలి ఒకప్పుడు నేను కూడా అక్కడ ఉన్నామండి. చాలా సంతోషం. ఈ పాటలు ఎంతో తృప్తినిచ్చాయి. అలాంటి చైతన్యవంతంగా సాగుతున్న ఈ సభ మరొక మలుపు తిరుగుతుంది. ఇక్కడ దాశరథి గారి సినిమా సాహిత్యం అనేది ఈ విప్లవ సాహిత్యం, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పేసి అని బద్దల కొడుతున్న తెలంగాణ కోట, నిజాం నవాబుల కోటను బద్దల కొడుతున్న దాశరథిని ఇప్పుడు దాకా చూస్తే మరొక కోణంలో దాశరథేనా అనే కోణాన్ని ఇప్పుడు మనం దర్శించబోతాం. దాశరథి గారి సినిమా సాహిత్యాన్ని గమనిస్తే నాకు జాషువా గారు అన్న మాటలు గుర్తొస్తాయి. వడగాడుతూ నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం అంటాడు జాషువా గారు. సామ్యవాద చైతన్యవాదం దాశరథి గారి సాహిత్యం అయితే, జనరంజక వీణానాదం దాశరథి గారి సినిమా సాహిత్యం. మరి దాశరథి గారి సినిమా సాహిత్యాన్ని మనం చూద్దాం. వానలో తడవని వాళ్ళైనా ఉంటారేమో కానీ 1-2 పంక్తులైన రాని సినిమా పాట రాని వ్యక్తులు ఉంటారంటే అతిశయోక్తి కాదనని పైడిపాల గారు అంటారు. సినిమా పాటలు రాని వాళ్ళు ఎవరు ఉంటారండి? నిజానికి మన దేశంలో గ్రంథాలయాలు లేని ఊళ్ళు ఉండొచ్చు, కానీ సినిమా హాళ్ళు సినిమా పాటలు వినబడిన ఊళ్ళు కనిపిస్తాయా? సినిమా పాటకి అంత ప్రభావం ఉంది. అందులోనూ సినిమా పాట అంటే ఇప్పుడు చూడండి, ఒక ట్రైలర్ రిలీజ్ పుష్పానో లేకపోతే ఏదో ఒక కొత్తగా వస్తున్న సినిమాలో ఒక ట్రైలర్ రిలీజ్ చేసే పాటని దానికి విపరీతమైన వ్యూస్ మనకి చూస్తూ ఉన్నాం. పాటకు అంత శక్తి ఉంది. నిజానికి పాటలు లేని సినిమా ఎలా ఉంటుందంటే ఉప్పు లేని పప్పులాగానే ఉంటుంది, అంత సప్పగా ఉంటుంది. అందుకనే శిశురువేత్తి పసురువేత్తి అని మన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా పాటని అంత గొప్పగా చెప్పారనమాట. అంటే పశువులు సైతం సంగీతానికి తలలు ఊహిస్తాయి. అంటే ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది సాహిత్యం, సంగీతం. అసలు పాటను ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? ఎటువంటి రాక్షసులైనా, ఎంత హత్య చేసేవాళ్ళైనా మంచి సంగీతం పాటని కాలో చేయో ఊపుతూ ఉంటారు. అలాగే ఎందుకంటే ఇది పాట మనసుకు ఊరటనిస్తుంది, ఆలోచింపజేస్తుంది, హాయినిస్తుంది. ఇలాంటి పాటలు మరి మనకి ఎంతో ఇష్టం కదా. మరి దాశరథి గారు ఏంటి సినిమా పాటలు రాయడం ఏంటి? దాశరథి గారు నిబద్ధత కలిగిన వ్యక్తి. మరి ఎలాగంటే వారు 25 సంవత్సరాలకే తన రచనల చేత మహాకవిగా గుర్తింపు పొందినవారు. అప్పుడు సినిమా సాహిత్యం జోలికి వెళ్ళలేదు ఆయన. అలాంటి మహా వ్యక్తి మరి మన సినిమా సాహిత్యంలోకి ప్రవేశించడం కానీ, ఆ తర్వాత దానిలో రాణించడం కానీ ఎలా జరిగిందని మనం గమనించాలి. పెద్దలు చెప్పిన మాటలు మన ముందు పెద్దలు చాలామంది దాశరథి గారి జీవిత విశేషాలు, వారి చైతన్యం అవన్నీ చెప్పారు కాబట్టి నేను నా పాయింట్లోకి వెళ్ళిపోతాను. చదువు, వారి వృత్తి, వారి సామాజిక నేపథ్యం అంతా కూడా మనం వింటూనే ఉన్నాం. తరువాత దాశరథి గారి సినిమా సాహిత్యాన్ని మనం గమనిస్తే, దాశరథి గారికి తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ, పారసీ ఇలా అనేక భాషల్లో మంచి ప్రవేశం కలిగిన వ్యక్తి. వీరి సాహితీ ప్రస్థానం ఎక్కడంటే 10 సంవత్సరాల నుంచే మొదలయ్యింది. 25 సంవత్సరాలకు మహాకవిగా ఎదిగారన్నమాట. నిజానికి దాశరథి గారి సాహిత్యం అంతా కూడా మనం సంగీతం, సాహిత్యంతో మేళవించిన అంశాలు 3 విధాలుగా చెప్పవచ్చు. ఒకటి భావ లలిత గీతాలు, అభ్యుదయ గీతాలు ఒక భాగం అయితే, సృజనాత్మక వచన సాహిత్యం ఒకవైపు అయితే, చలనచిత్ర గీతాలు 3. ఇది దాశరథి గారి సాహిత్య స్వరూపం మొత్తం కూడా. వీటిలో భావ
లలిత గీతాలు, అభ్యుదయ గీతాలు ఇప్పుడు వరకు మనం విన్నాం పాటలు. భావగీతాలు మనం చూస్తే దాశరథి గారు ఉద్యమ కవిగానే ఎక్కువ మంది తెలుసు, కానీ అద్భుతమైన భావగీతాలు రాశారని కూడా చాలామందికి తెలియదు. అయితే ఆ పాటలు తెలుసు, ఆ పాటలు రాసింది దాశరథి గారని తెలియదు. ఎలాగంటే ఘంటసాల మాస్టర్ గారు మద్రాసుకి దాశరథి గారికి చాలా అనుబంధం ఉంది. మద్రాసు ఆకాశవాణిలో వారు పనిచేశారు. అప్పటికి మంచి కవిగా గుర్తింపు పొందారు. ఆ సమయంలో ఘంటసాల గారు దాశరథి గారు అప్పుడప్పుడు కలుసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో ఘంటసాల గారు ఒక మాట అంటారు, దాశరథి గారు మీరు రాసిన సినిమా పాటలు సరే అట్లా ఉంచండి, మీరు రాసిన లలిత గీతాల్లో మీకు నచ్చిన గీతం ఏదైనా ఒకటి ఇవ్వండి అన్నారు. అంటే అప్పుడు దాశరథి గారు కొన్ని గీతాలను తీసి ఘంటసాల గారికి ఇచ్చారు. ఘంటసాల గారు ఇస్తే ఘంటసాల గారు ఆ గీతాల్లో ఒక గీతాన్ని ఎంచుకొని చక్కని రాగంతో ఆలపించారు. అదేమిటంటే ఆరజనీకర మోహన బింబం నీలగూనటి కొలనిలోని నవకమలదలంబు నీ నయనములు ఓడునటే ఎచట చూసినా ఎచట వేచినా నీ రూపమదే కనిపించునది. తల నింద పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే. తల నింద పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే. పూలవాదము కురుయు మొయలివో మొగలి రేకులలో నీ సొగసువో నా రాణి. తల నింద పూదండ దాల్చిన రాణి బొలక నవ్వుల తోడ ముడిపించబోకే. నీ మాట బాటలో నిండే మందారాలు, నీ పాట తోటలో నిబిడే శృంగారాలు, నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు, నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు, నీ నీల వేణిలో నిలిచే ఆకాశాలు. తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే. ఏమిటండి దాశరథి గారు విప్లవం, తెలంగాణ కోటలు బద్దలు కొడుతున్న దాశరథి గారు తన ప్రియురాల గురించి ఎంత అందంగా చెప్పారు చూడండి. ఆమె ఎలా ఉందంటే ఆ రాణి తల నిండా పూదండతో ఎలా మెరుస్తుందో అద్భుతంగా వర్ణించిన ఆమె పూలు వర్షించే మేఘంలా ఉన్నాయంట. మొగలి రేకులను సొగతగెత్తిగా ఆ వర్ణించిన అభివ్యక్తి ఎంతో గొప్పగా ఉన్నాయి. ఆమె మాటల్లో మందారాలు, పాటల్లో శృంగారాలు నిండి అంట. పసిడి రంగు మేని కలిగి ఉన్నంత ఒక స్త్రీని, అంటే తన ప్రియురాలని ఎంత అద్భుతంగా వర్ణించారు చూడండి దాశరథి గారు. మరి ప్రజల పట్ల ఉన్న అటువంటి వ్యక్తి ఇలాంటి లలిత గీతాలు, భావగీతాలు కూడా రాశారు. ఆ తరువాత కొంచెం ముందుకు వెళితే ఉర్దూ సాహిత్యంతో మంచి పరిచయం ఉందన్నారు దాశరథి గారు. ఉర్దూ సాహిత్యం అంతా అన్న వెంటనే మనకి గజల్స్, తర్వాత రుబాయిలు ఇటువంటివి మనకు కనిపిస్తాయి. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి గజల్ రాసిన వ్యక్తి దాశరథి గారు. ఉర్దూ సాహిత్యంతో మంచి ప్రభావం కలిగిన వారు, పాండిత్యం కలిగిన వ్యక్తి కాబట్టి ఉర్దూ సాహిత్యం యొక్క పరిమళాలతో గూడు కట్టుకున్న ఆ గజల్ని తీసుకొని దాశరథి గారు రాశారు. గజల్ని ప్రారంభించిన వారు దాశరథి గారైతే దాన్ని విశ్వవ్యాప్తం చేసిన వారు సి నారాయణ రెడ్డి గారు. ఇక్కడ ఆ మొదటి గజల్ ఎలా ఉంటే దాశరథి గారిలో ఒక్కొక్క కోణాన్ని మనం చూస్తున్నాం. ఆ గజల్ ఎలా ఉంటే, గజల్ అంటే ఏమిటి? ప్రియురాలు, ప్రేయసిని మబ్బుతో పోల్చడం, మధువులు, మమకారాలు ఇవన్నీ ఉంటాయి.
మరి దాశరథి గారి మొదటి గజల్ ఎలా ఉందో చూద్దాం. రమ్మంటే చాలుగాని, ప్రియురాలు రమ్మంటే ఎక్కడికైనా ఎందుకు వెళ్ళాం? గోడల దూకైనా ఛేదించుకొని నేను వెళ్తాం. రమ్మంటే చాలుగాని రాజ్యాలు విడిచిరానా, నీ చిన్ని నవ్వు కోసం, నీ చిన్ని నవ్వు కోసం స్వర్గాలు గడచిరానా, రమ్మంటే చాలుగాని. ఏడేడు సాగరాలు, ఎన్నెన్నో పర్వతాలు, ఏడేడు సాగరాలు, ఎన్ని పర్వతాలు, ఎంతెంత దూరమైనా బ్రతుకంతా నడచిరానా, నీ చిన్ని నవ్వు కోసం, నీ చిన్ని నవ్వు కోసం స్వర్గాలు. ఆహా, ఎంతటి అమృతంగా ఉంది! ప్రియురాలి కోసం, తన మాట కోసం, తన చిన్న నవ్వు కోసం ఎంత దూరం వస్తారని అంటే దాశరథి గారి సాహిత్యం ఎలా ఉందో చూడండి. ఆ తరువాత అభ్యుదయ గీతాలు ఇప్పుడే మన మిత్రులు పాడారు. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలనెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం. ఇలా భావగీతాల్ని, గజల్స్ని, అభ్యుదయ గీతాల్ని ఆలపించిన దాశరథి గారు సినిమా సాహిత్యం వైపు పయనించడమే, ఆయనకి తెలియకుండానే ఆ మార్గంలో పయనించారు. నిజానికి మనం సినిమా కవి అంటే కొంచెం చులకనగా చూస్తాం, కానీ సినిమా కవి ఒక అద్భుతం. ఎలాగంటే, నేను ఒక సాధారణమైన కవినైతే ఒక కావ్యాన్నో ఒక రచనను రాసి ప్రజల ముందు పెడతాను. అది మంచి రచన అయితే దానికి జ్ఞానపీఠ అవార్డు వస్తుంది, రాకపోతే తీసుకుపోయి చెత్తపొట్లు వేస్తారు, నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ ఒక సినిమా కవి అలాంటి స్వేచ్ఛ ఉండదు. ఎలా ఉంటుందంటే, దర్శక నిర్మాతలకు నచ్చిన విధంగా రాయాలి, ప్రేక్షకుల్ని అలరించే విధంగా రాయాలి, తను రాసే గీతం భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా ఉండే విధంగా రాయాలి, సినిమా కథలో జోడయ్యే విధంగా, అనుసరించే విధంగా రాయాలి. ఇన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని సినిమా పాట రాయాలి. నేను రచన నా ఇష్టం వచ్చినట్టు రాస్తాను, మీకు నచ్చితే వినండి, నచ్చకపోతే తీసేయండి. సినిమా పాట అలా కాదు. నా దృష్టిలో సాధారణమైన రచయిత కంటే సినిమా పాటకి అనేక నిబంధనలు ఉన్నాయి. అనేక నిబంధనలు ఉన్నా సరే వాళ్ళు ఒక్కొక్క పాటను రాస్తున్నారంటే ఎంత అద్భుతంగా వాళ్ళు పాండిత్యం ఉంటుందో, ఎంత ఉంటుందో మనం చూడాలి. ఎలాగంటే, వారికి సాహిత్య పరిజ్ఞానం అవసరం, పాండిత్యం అవసరం, సామాజిక అవసరం, పద ప్రయోగాలు అవసరం. ఇన్ని విధాలుగా నైపుణ్యం లేకపోతే సినిమా కవిగా రాణించే విషయం లేదు. దాశరథి గారు 1956 నుంచి 63 వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలోనూ, 63 నుంచి 70 వరకు ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో పనిచేస్తున్న రోజుల్లో ఈ చిత్రగీతాల ప్రవేశంలో జరిగిందనమాట. అక్కడ ఆయన ఆ ప్రవేశం జరిగిన వెంటనే ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం చేస్తున్నాడు, మరొకవైపు సినిమా పాటలు రాస్తున్నాడు. సినిమా పాటల్లో ఉధృతి పెరిగింది, అవకాశాలు పెరిగాయి. ఇక చివరికి ఆల్ ఇండియా రేడియో ఉద్యోగానికి రాజీనామా చేసి చలనచిత్ర రంగంలోకి ప్రవేశించారు. నిజంగా దాశరథి గారు చలనచిత్ర రంగం ప్రవేశం చేసిన ఆ 1960 ఆ దశకం రసోదయం అని చెప్పేసి పైడిపాల గారు సినిమా సాహిత్యం మీద పరిశోధన చేసిన వారు అంటారు. ఎందుకంటే ఆ కాలంలో దాశరథి గారు ఏ చెట్టు లేనప్పుడు ఆమోదం చెట్టే మహావృక్షం అని మనం అంటాం. దాశరథి గారు సినిమా సాహిత్య రంగంలోకి ప్రవేశించినప్పుడు ఉద్దండులైన కవులు సినీ సాహిత్యాన్ని రాజ్యం వెళుతున్న రోజులు. ఎవరెవరయ్యా వాళ్ళంటే, పౌరాణికేతర చిత్ర గీతాలకు రాసి సినీ వాల్మీకిగా ప్రసిద్ధి చెందిన సముద్రాల రాఘవాచార్యులు గారు సీన్లో ఉన్నారు. అప్పుడు కొత్త మాటలతో సామాన్య జనాలకు సులువుగా బోధపడేలా రాసి తీయందనాలు పంచిన పింగళ నాగేంద్రం గారు
రచయితగా ఉన్నారు ఆ రోజుల్లో. కవితా విలువలతో చలనచిత్ర గీతానికి కావ్య గౌరవం తెచ్చి మరణాంతరం కూడా భావ లలిత గీత చిత్రగీతాలకు ఒక సింబల్గా నిలిచిన వారు ఉన్నారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. అచ్చతెనుగు పదాల కూర్పుతో భావగర్భిత గీత రచయితగా తర్వాత కవులకు కవితా మేస్త్రిగా ప్రశంసలు అందుకున్న లలిత కవితా చక్రవర్తి మల్లాది రామకృష్ణ శాస్త్రి పాటలు రాస్తూ ఉన్నారు. అభ్యుదయ గీతకర్తగా చైతన్య బావుట ఎగురవేస్తూనే మనస్సుకు హత్తుకుని శృతిమెత్తని గీతాలతో అలరించిన మహాకవి శ్రీశ్రీ ఉన్నాడు. అన్ని తరహా గీత రచనలతో చలనచిత్ర సమగ్ర సాహిత్యాన్ని సారస్వతాన్ని చేసిన సాహితీ స్రష్ట భాగవతుల సదాశివ శంకర శాస్త్రి గారు, ఆరుద్ర గారు ఆ కాలంలోనే ఉన్నారు. సినీ గీతాలతో రైతు జీవితాన్ని ప్రతిబింబింపజేసి జానపద సాహిత్య సుగంధాలను అద్ది హాస్య గీతాలను ఉర్రూతులకించిన కోసరాజు రాఘవయ్య గారు రచనలు చేస్తూ ఉన్నారు. మనసు కవిగా పేటెంట్ హక్కు పొందిన మామూలు మాటలతో అద్భుతాలు పలికించే ఆచార్య ఆత్రేయ గారు ఆ కాలంలో ఉన్నారు. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అంటూ తండ్రికి తగ్గ తన్నుడిగా సముద్రాల రామానుజాచార్యుడు సముద్రాల జూనియర్ కూడా ఆ కాలంలో రాస్తూ ఉన్నాడు. అందమైన గీతాలనే కాదు, అంతకంటే అందమైన కథలన్నీ కథాశివ బ్రహ్మగా పిలిపించుకుంటా వెంపటి సదాశివ బ్రహ్మం గారు. ఇలాంటి ఉద్దండులైన కవులు దాశరథి గారు సినీ రంగంలో ప్రవేశించే నాటి ఉన్న పరిస్థితులు. ఒక్కసారి పోయి ఒక కొత్త కవి, కొత్త నటుడు పోయి చిరంజీవి పక్కన రజనీకాంత్ పక్కన ప్రభాస్ పక్కన నించుంటే ఎవరైనా పట్టించుకుంటారా, నిలబడతారా? ఇలాంటి ఉద్దండులైన మహాకవులందరూ కూడా సినిమా సాహిత్యంలో ఉంటే దాశరథి గారు ప్రవేశించారు. ప్రవేశించిన సమయంలో 1 సంవత్సరం తేడాతోటే సి నారాయణ రెడ్డి గారు కూడా ఇద్దరు ఒకేసారి సినీ రంగంలో ప్రవేశించి చేశారు. దాశరథి గారు మంచి భావగీతాలుగా లలిత గీతాలుగా పేరొందిన కాబట్టి ఆత్రేయ గారు వాగ్దానం అనే ఒక సినిమా తీస్తూ, ఆత్రేయ గారే మహా గొప్ప రచయిత. ఆయన సినిమాకి ఆయన పాటలు రాసుకోకుండా భావగీతాలు అభ్యుదయ గీతాలు చక్కగా రాసిన దాశరథి గారు పిలిపించి, అయ్యా ఒక పాట ఈ సినిమాకి పాటలు రాయమని చెప్పేసానంటే అప్పుడు రాశారు. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాలు గెలవనీరా. మనకి పాత తరం వాళ్ళకి బాగా దాశరథి గారి మొట్టమొదటి గీతం ఇది. ఇలాంటి గీతం రాసిన తర్వాత ఆయన ఏం చేశారంటే, తర్వాత ఈ మన ఇద్దరు మిత్రుడు సినిమాలో దుక్కిపాటి మధుసూదన్ రావు గారు దాశరథి గారిని పిలిపించి, అయ్యా ఇద్దరు మిత్రుడు సినిమాలకు ఒక పాట రాయ్యా అని చెప్పేసి అన్నారు. అంటే దాంట్లో ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రూతూ హుషారు గొలిపేదెందుకే నిషా కనులదాన పాట వేశారు. మొదట రాసిన పాట నాకంటి పాపలో నిలిచిపో ఆ పాట అయితే, మొదటి విడుదలైన పాట ఇది ఖుషీగా నవ్వుతున్న పాట. సి నారాయణ రెడ్డి గారికి దాశరథి గారికి కూడా ఈ విషయంలో పోలిక ఉంది. సి నారాయణ రెడ్డి కూడా అలలపై తేలిన అనే పాట ముందు రాస్తే, విడుదలైంది మాత్రం నన్ను దోచుకుందువటే. ఇలా ఒకే సమయంలో తెలంగాణ ప్రాంతం నుంచి ఇద్దరు కవులు సినీ లోకంలో ప్రవేశించారు. ఇక ప్రధానంగా 60-70 దశకంలో సినీ రంగంలో ఉన్న దాసరి కేవలం 600 పాటలు మాత్రమే సినిమా పాటలు రాశారు. 600 పాటలు ఆణిముచ్చాము. వాటిని మనం ప్రధానంగా భక్తి గీతాలు, ప్రేమ గీతాలు, అనుబంధ గీతాలు, వేణ గీతాలు, ఇతర గీతాలుగా మనం వచ్చేసి ఒక్కొక్క పాటను అనుకుంటూ ముందుకెళ్ళాలి. భక్తి గీతాలు దాశరథి గారు మన పెద్దలు చెప్పారు, తండ్రి సంస్కృతంలో మంచి పండితుడు. వారి మాతామహులు, వారి తాతగారు కూడా, అమ్మగారు కుటుంబం కూడా సాహిత్యంలో మంచి పట్టున్నవారు. తల్లి ఆ బాల్యంలోనే దాశరథి గారికి ప్రబంధాలు, ఇతిహాసాలు, కావ్యాలు ఇటువంటి అనేక అంశాలు నేర్పింది. అంటే బాల్యంలోనే సాహిత్యంలో మంచి, సంగీతంలో మంచి పట్టు ఏర్పడింది. సాహిత్యంలో సంగీతంలో రాణించాలంటే నేపథ్యం లేకుండా ఎవరు రాణించలేరు. అలాంటి దాశరథి గారు కుటుంబ నేపథ్యం ఈ సినిమా సాహిత్యానికి బాగా ఉపయోగపడింది. అందులో భక్తి గీతాలు, సినిమా సామాజిక బాధ్యత కలిగిన కవి సినిమా పాట రాసిన బాధ్యతగానే రాస్తాడు. అందులో భక్తి గీతాలంటే అందులో పండితుడు రాస్తే మనకి నవవిధ భక్తి మార్గాలు చెప్తాం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం అని మనం చెప్తుంటాం.
ఈ పాటలు కూడా ఈ లక్షణాలని దాశరథి గారు తన సినిమా పాటలో ప్రవేశించాడు. ఉదాహరణకి అర్చనకి సంబంధించిన ఒక పాట. అర్చన అంటే ఏమిటి? పరబ్రహ్మను సకల లోకాలతో పూజించడం, అయ్యా నీవే సమస్తం అని చెప్పి ఈ సమస్తం ఇచ్చినేని నీకే నైవేద్యం అని చెప్పడం. ఇక్కడ అర్చించడం, ఈ అర్చించడం సినిమాలో, ఈ పూజ అనే సినిమాలో ఒక పాటను చూద్దాం. ఆ పాట భక్తి గీతాల్లో ఎలా ఉందో. పూజలు చేయ పూలు తెచ్చాను, పూజలు చేయ పూలు తెచ్చాను, నీ గుడి ముందే నిలిచాను, తీయరా తలుపులను రామా, ఇయ్యరా దర్శనము రామా, పూజలు చేయ పూలు తెచ్చాను, తూర్పులోన తెలవారే బంగారు వెలుగు నింగిని చేరే, తొలి కిరణాల తొలి కిరణాల హారతి వెలిగే ఇంకా జాగేలా స్వామి, తీయరా తలుపులను రామా. ఇలా అద్భుతమైన భక్తి గీతాన్ని చేశాడు. అలాగే నివేదనకు సంబంధించి కూడా నవవేద భక్తి మార్గాల్లో అద్భుతమైన గీతం ఏమిటంటే, నడిరే జాములు స్వామిను చేరదిగి వచ్చును, తిరుమల శిఖరాలు దిగి వచ్చును. సాహిత్యం 3 రకాలుగా చెప్తారు. ప్రభు సంహితాలు, మిత్ర సంహితాలు, కాంత సంహితాలు. ప్రభు సంహితాలు అంటే ఏమిటంటే అది మనం ప్రభువులు ఆజ్ఞ ఇచ్చినట్టుగా ఉంటాయి. మిత్ర సంహితాలు అంటే అది కాదు అబ్బాయి, ఇది కాదురా, ఇదిరా అని చెప్పినట్టుగా ఉంటుంది. అన్నిటికంటే పవర్ఫుల్ ఏమిటంటే కాంత సంహితం. సార్ని మనం పని చేయించుకోవాలంటే, సార్ చేతిలో మనం ఉద్యోగాన్ని పట్టాలంటే ఎవరిని పట్టాలి? పోయి మేడం గారిని పడితే కానీ పని కాదు. ఎందుకు? మేడం గారు ఎప్పుడు ఎక్కడ నొక్కాలో, ఎక్కడ అడగాలో అక్కడ అడుగుతుంది. ఆ సమయంలో ఏమి చేయలేడు. ఇది భక్తుడు తెలుసుకున్నాడు. ఏమంటున్నాడు చూడండి. మముగన్న మాయమ్మాలివేలు మంగమ్మ, పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ, స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ, విభునికి మా మాట వినిపించువమ్మా, ప్రభువుకు మా మాట వినిపించుమమ్మ, నడిరే జాములో. ఇలా అద్భుతంగా ఈ పాటలు చూస్తే త్యాగయ్య అనుబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, అలా త్యాగయ్య, మనకి క్షేత్రయ్య, ఈ ప్రభావం మనకి దాశరథి గారి మీద మనకు కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ప్రేమ గీతాలు అద్భుతమైన గీతాలు. ఎలాంటి గీతాలంటే దీంట్లో ప్రేమ, పెళ్లి, అనురాగం మొదలైన అంశాలు ప్రధానంగా ఉంటాయి. కథానుగుణంగా, పాత్రానుగుణంగా దాశరథి గారు చెప్పినవి అద్భుతం. అందులోనూ దాశరథి గారి సాహిత్యంలో పాటలు మల్లెలు, మొదుగులు ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తాయి. ఉదాహరణకి ఒక పాట చూద్దాం. కన్యవయసు సినిమాలో ఒక పాట. ఏ దివిలో వెలిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో, నా మదిలో నీవై నిండిపోయనే, ఏ దివిలో వెలిసిన పారిజాతమో, పాల బుగ్గలను లేక సిగ్గులు పల్లవించగా రావే, నీలి ముంగురులు పిల్లగాలిలో ఆటలాడగా రావే, కాలి అందయలు గల్లు గల్లుమని రాజహంసవై రావే, తెలిసిన పారిజాతమో. చూడండి ఎలాంటి కవుల అనుభవాలు, అనుభూతులు ఎన్ని కూడా ఒక సినిమా పాట, ఒక కవిత్వం రాయాలంటే ప్రేయసి కవిత్వం కూడా అనుభూతి లేకుండా రాయలేవు.
దాశరథి గారి కూడా ఇటువంటి అనుభూతులు మనకే కనిపిస్తున్నాయి. చిన్ననాడు వాళ్ళ ఊరిలో చూడమనే ఒక అమ్మాయిని బాగా ఇష్టపడ్డాడంట దాశరథి. ఏదన్నా ఒక సినిమా పాట ప్రేమ గురించి అయినప్పుడు ఆమె గుర్తు తెచ్చుకుంటూ పాడేవాడు. అదేవిధంగా ఆ ఊరిలో నీటి కోసం వచ్చి నీళ్లు తీసుకుపోయే స్త్రీలను దృష్టిలో పెట్టుకొని ఇటువంటి అద్భుతమైన గీతాలు రాసినట్టుగా మనకి తెలుస్తుంది. అలాగనే మరొక గీతం ఏంటంటే, ప్రేయసి ప్రేమికులు వాళ్ళు ఏమనుకుంటారు, మన ప్రేమ ఎటువంటిది, శాశ్వతమైనది, ఎవ్వరు విడిదేయలేరు, మనం పూర్వజన్మలో కూడా ఇంత గొప్పవాళ్ళే, మన అనుబంధం ఇప్పుడుదా అన్నట్టుగా ప్రేయసి ప్రియులు ఉంటారు. ఇలా మనకి పూజ అనే సినిమాలో కూడా దాశరథి గారు అద్భుతమైన ప్రేమ గీతాన్ని రాశారు. ప్రేమికులు ఒకరినొకరు ఆ అనురాగాన్ని పంచుకునే తీరు ఎలా ఉందో చూడండి. ఎన్నెన్నో జన్మల బంధం మన ఈ బంధం అనుకుంటూ ఉంటారు. ఒక్క క్షణం కూడా నిన్ను లేక నేను విడిచిపెట్టలేనని ప్రియుడి అవ్వటం, నేను అంటే నేను ఆమెంటం, ఇక వాళ్ళిద్దరి మధ్య మాటలు మూడో వ్యక్తి వినరు కాబట్టి ఇక ఏమి చెప్పుకుంటారు, మన బంధం అటువంటిది ఇటువంటిది అన్న ఆ సందర్భంలో దాశరథి గారు రాసిన పాటలు, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నీ విరహము నేను తాడలేను, ఎన్నెన్నో పున్నమి వెన్నెలలోన పొంగు కడలి నిన్నే చూసిన వేళ నిండును చెల్లి, నువ్వు కడలివైతే నేనదిగా మారి చిందులు వేచి 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 చేరనా చేరనా చేరనా, ఎందెందో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఇక్కడ చూడండి ఆ ప్రేమికుల బంధం ఎలా ఉంటుందంటే, సముద్రాన్ని చంద్రుడితో పోల్చడం. పౌర్ణమి నాడు కవి ఇక్కడ ఆ ప్రేమని ఎలా ఉంటుందంటే, ఆ బంధాన్ని సముద్రం చంద్రుడితో పోలుస్తూ, పౌర్ణమి నాడు సముద్రం ఉప్పొంగినట్లే ప్రియురాలను చూసిన ఆ వేళ ప్రేమతో మనసు పొంగిపోతుంది అంటాడు. ఇక్కడ ప్రేమని స్నేహంతో కూడా ఇక్కడ పోల్చడం ఈ పాటలో గమనిస్తాం. అదేవిధంగా మరొక పాట నోము అనే చిత్రంలో కూడా అద్భుతమైన పాట. ఎలాగంటే, ప్రణయమైన ఈ ప్రపంచంలో శాశ్వతం అనుకుంటాం, ప్రేమికులు మనం శాశ్వతంగా ఎలాగైనా ఉంటాం అనుకుంటాం. అప్పుడు వాళ్ళ నోట్లు వచ్చే పాటలు ఎలా ఉంటాయంటే, కలిసే కళ్ళలోన విరిసే పూలవాన విరిసెను ప్రేమలు హృదయాన, కలిసే కళ్ళలోన పెరిగి తరిగేను నెలరాజు, వెలుగును నీ మోము ప్రతిరోజు, పెరిగి తరిగేను నెలరాజు, వెలుగును నీ మోము ప్రతిరోజు, ప్రతిరేయి పున్నమిగా నీతో ఉంటే కలిసే కళ్ళలోన. అసలు చూడండి, అమావాస్యకి పౌర్ణమి సముద్రం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది, కానీ ఇక్కడ ఏముంటాయంటే పెరిగి తరిగాను నెల అదన్నా తగ్గుతుందా, కానీ నీ ముఖంలో వెలుగు అలాగనే పెరిగి తరిగాను నెలరాజు, వెలుగును నీమో ప్రతిరోజు అంట. ఆ నెలరాజుని తగ్గుతుంటే కానీ తగ్గదు. అలాగే ప్రతి రేయి పున్నమిలో నీతో ఉంటే అని ఆ ప్రేయసులు చెప్పే అద్భుతమైన అంటే ఆ సమయానికి అందుకని 600 పాటలైనా అద్భుతమైన చరిత్ర సృష్టించిన పాటల సినిమా సాహిత్యంలో. అలాగనే ప్రేమజీవులు మరొక పాట, అంతా మన మంచికి చిత్రంలో కూడా చెల్లికి సంబంధించిన ఒక పాట. ఎలాగంటే, నవ్వవే నా చెలి నవ్వవే నా చెలి, చల్లగాలి పిలిచేను మల్లె పూలు నవ్వేను, ఒలపులు పొంగే వేళలో నవ్వవే నా చెలి. ఇలా
అలాగనే ఆ ప్రేమ జంట ఎలా ఉంటుందంటే ఎంతసేపు ఉన్నా గంటలు ఉన్నా ఇంక అప్పుడే వెళ్తావా ఇట్లా వాళ్ళకి కనివి తీరం ఆ ప్రేయసి ప్రేమికుల మధ్య. అక్కడ గూడుపుటాని సినిమాలో కూడా ఈ సందర్భాన్ని ఒక అద్భుతంగా చిత్రించాడు. కనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏ నాటి బంధమే అనురాగం చెలియా ఓ చెలియా ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయలూగామే ఎన్నో పున్నమి రాత్రులలో వెన్నెల జలకాలాగామే అందని అందాల అంతులే చేరినను విరిసిన పరువాల లోకులే చూసేను తనివి తీరలేదే నా మనసు నిండలేదే. ఇలా అద్భుతమైన ప్రేయసిని గురించి పడతారు. మరొక గీతం దత్తపుత్రుడు సినిమాలో కూడా ఉంది. అందానికి అందానివై దాశరథి గారేనండి ఈ పాటలు రాసింది. ఉదయం నుంచి మనం చెప్పుకుంటున్న దాశరథి గారి కోణంలో ఇది చూడండి. అందానికి అందానివై ఏ నాటికి నాదానవై నా ముందర నిలచిన దానా నాదానా అనురాగని నీ రూపమై కరుణించిన నా దైవమై నా మదిలో మెదిలే రాజా నా రాజా. ఇలా మనకి ప్రేమ గీతాల్లో అద్భుతమైన ప్రతి పాట ఒక ఆణిముత్యం. అంతెందుకు తోటరాముడు సినిమాలో కూడా అద్భుతమైన పాట. ఓ బంగారు రంగుల చిలక పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమని నా మీద ప్రేమే ఉందని నా పైన అలగే లేదని ఓ అల్లరి చూపుల రాజా ఏమని ఓ బంగారు రంగుల చిలక పలకవే. ఇలాంటి అద్భుతమైన పాటలు ఉన్నాయి. అంతేకాదు మధుమాస వేళలో ప్రియురాల దగ్గర లేకపోతే విరహ గీతాలు వస్తాయి కదా. మధుమాస వేళలో మరుమల్లె తోటలో మనసైన చిన్నది లేదేలను మధుమాస వేళలో మరుమల్లె తోటలో. ఇలాంటి ప్రేమ గీతాలకి అగ్రస్థానం ఇవ్వచ్చు. అలాగనే ఒక పూల బాణం తగిలింది మదిలో అనే పాట కానీ మనసే కోవిలగా అనే పాట కానీ ఏ శుభ సమయంలో ఏ కవి హృదయంలో అనే పాట కానీ రాశాను ప్రేమ లేఖలెన్నో దాచాను ఆశలెన్ని నీతో. అలాగనే నన్ను వదిలి నీకు పోలేవులే అది నిజములే. ఇలాంటి అద్భుతమైన ప్రేమ గీతాలు రాసిన దాశరథి గారు. తరువాత అనుబంధ గీతాలు, అద్భుతమైన అనుబంధ గీతాలు. దాశరథి గారు గొప్ప కవి. కవులు దర్శక నిర్మాతలు చెప్పినట్టు రాయాల్సిందే. కానీ కొన్ని సందర్భాల్లో వారి కవిత్వానికి వారి పాండిత్యానికి అవసరమైన సందర్భాలు వస్తాయి. అలాంటి సందర్భాల్లో అనుబంధాలకు సంబంధించిన గీతాలు. బుల్లెమ్మ బుల్లెళ్ళు సినిమాలో తల్లి అనేది ఎవరికైనా ఎంత ముఖ్యమైనో మనకు తెలుసు. అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దాశరథి గారు అమ్మ గురించి రాసిన పాట చూడండి. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. ఇలా చూడవచ్చు. అలాగే
అన్నా చెల్లెల సందర్భంలో టీవీలో కూడా మనకి ఎప్పుడు ఒక పాట వినిపిస్తుంటుంది. అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలంలో, అన్నా నీ అనురాగం. ఇలాంటి అనుబంధానికి సంబంధించి కూడా అద్భుతమైన పాఠం రాశారు. తరువాత పండంటి కాపురంలో ఉదయం మన సార్ ఎవరో ఒకరు చెప్పారు, అద్భుతమైన పాట ఏంటంటే అనుబంధానికి సంబంధించి అన్నదమ్ములకు సంబంధించిన పాట. బాబు వినరా అన్నదమ్ముల కథ ఒకటి, కలతలు లేని నలుగురు కలిసి సాగించారు కొండంటి కాపురం. బాబు వినరా అన్నదమ్ముల కథ ఒకటి. ఇక్కడ ఒక విషయం గమనించండి, ఒకే కవి ఒకసారి వేసిన బాణాన్ని మరొకటి మళ్ళీ వేయటం ఎలా ఉంటుందో చూడండి. మొదటి చరణంలో ఒక్క మాటపై ఎప్పుడు నిలిచారు వారు, ఒక్క బాటపై ఎప్పుడు నడిచారు వారు, అన్నంటే తమ్ములకు అనురాగమే, అన్నకు తమ్ములంటే అనుబంధమే. ఎంత గొప్పగా చెప్పాడండి ఇక్కడ. ఇదే ఆ సినిమాలో కథంతా కూడా అంత కష్టాలు వచ్చేసి విడిపోయిన తర్వాత ఇదే కోణంలో రాస్తాడు. మరి దాశరథి గారే రాసిన పాట చూడు. కన్న కలలు అన్ని గోడ కల్లలాయే, అన్నదమ్ముల కొరట అదే అడియాశాయే, గూటిలోని ఆ గువ్వలు ఎగిరిపోయనే, గూటిలోని ఆ గువ్వలు ఎగిరిపోయనే, స్వర్గమంటి ఇల్లంతా నరకమాయనే. ఒకే పాట ధోరణిలో భిన్న అంశాలని ఇక్కడ చెప్పడం అనేది దాశరథి గారి పాండిత్యానికి మనం గొప్పగా చెప్పుకోవచ్చు. అలాగనే దాశరథి గారంటే వీణ, నా తెలంగాణ కోటి రతనాల వీణని అక్కడ కూడా వీణను పట్టేశాడు. వీణ అంటే దాశరథి. పి సుశీల గారికి ఎంత ఇష్టమో. నిజానికి పాత సినిమాల్లో సన్నివేశాలు, అనేక సన్నివేశాల్లో వీణ సన్నివేశాలు కూడా ఉంటాయి. ఏది పెళ్ళిళ్ళ సమయంలో కానీ, పెళ్లి చూపుల సమయంలో, భక్తికి భక్తి సన్నివేశాల్లో, విరహవేద సన్నివేశాలు, ఇటువంటివన్నీ కూడా వీణ పెట్టడం పాట పెడుతూ ఉంటారు. అలాంటి వీణకు సంబంధించిన పాటలు కూడా దాశరథి గారు అద్భుతంగా రాశారు. వీణ అనే పదం వారికి అంత బాగా అచ్చొచ్చింది. మదిలో వీణలు మోగే ఆశలు కలరి, కలనైన కలని ఆనందం ఇలలోన విరిసే నాడే, మదిలో వీణలు మోగే ఆశలు చెలరి. అలా పాడిన వీణ పాట ప్రక్కనే జమీందారి గారి అమ్మాయిలో అద్భుతమైన మరొక వీణ పాట. మ్రోగింది వీణ పదే పదే హృదయాలలో, ఆ దివ్య రూపం అనురాగమై పాడిందిలే. మ్రోగింది వీణ పదే పదే హృదయాలలో, ఆ దివ్య రూపం అనురాగమై పాడిందిలే. అధరాల పైన ఆడింది నీవే, అధరాల పైన ఆడింది నీవే, కను పాపలందే కదిలింది నీవే, కను పాపలందే కదిలింది నీవే, ఆ రూపమే మరీ మరీ నిలిచిందిలే. నోగింది వీణ పదే పదే హృదయాలలోన. ఇలా వీణ పాటలు అద్భుతమైన పాటలు వారు రాశారు, ఇంకా ఉన్నాయి.
అలాగే ఇతర గీతాలు సమయం కూడా లేదు కాబట్టి వారు మైక్ తీసుకున్నారు, సమయం కూడా లేదు కాబట్టి ఇతర గీతాలను కూడా కొన్ని అంశాలు మనం చెప్తాం. ఇందాక మనవారు అన్నారు దాశరథి గారు మహా పండితుడు, సామాజిక అవగాహన కూడా కవికి చాలా అవసరం, కొన్ని సందర్భాల్లో అవసరం. అలాగనే దాశరథి గారు మోగ మనుషుల సినిమాలో రాసిన పాట, గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మను పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది, గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది. ఈ మధ్య మన పత్రికల్లో కూడా వచ్చింది, అక్కడ గోదావరి గట్టు మీద పెద్ద చెట్టు ఉండేదంట. ఆ చెట్టుకి ఎన్నో సినిమాలు తీశారంట. ఆ చెట్టు మొన్న వరదలు కూలిపోయిందంట, పెద్ద చెట్టు, అది సినిమాల చెట్టు అనేవాళ్ళంట. ఈ గోదావరి గట్టి ఈ పాట కూడా ఆ చెట్టు దగ్గరే చిత్రించారనమాట. అంటే ఈ పాట జానపద గేయంలాగా దాశరథి గారు రాయటం జరిగింది. అలాగే బాలగేయాలు కూడా చిన్నప్పుడు మనం లలిత గీతాలు ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు కదా, మనం చాలామంది మనకు తెలియదు కానీ దాశరథి గారు రాశారని, పిల్లల్లారా పాపల్లారా రేపటి భారత పౌరుల్లారా, పెద్దలకే ఒక దారిని చూపే పిల్లల్లారా, ఆశా జ్యోతుల్లారా. ఇది దాశరథి గారు రాసిన అద్భుతమైన గీతం. అలాగనే మంటలు రేపే నెలరాజా ఈ కుంటలితనము నీకేలా, ఇలాంటి పాటలు ఉన్నాయి. ఇలా చూస్తే చాలా పాటలు వారి వస్తాయి. తరువాత చివరిగా ఒక అంశం, అశ్లీల అర్థాలకు సంబంధించిన పాటలు కూడా కొన్ని దాశరథి గారు రాశారు. సినిమా అన్నప్పుడు తప్పదు, అది వ్యాపార నిమిత్తం దర్శక నిర్మాతలు అనేవాళ్ళు వాళ్ళు అడిగిన పాటను రాయాల్సిందే. అలా రాయకపోతే వేరే కవిని చూసుకుంటారు. అందుకని ఈ మధ్య మనకి ఊ అంటావా మావా ఊహు అంటావా అని ఆ పాటకి ఎంత క్రేజ్ వచ్చింది, ఆ సినిమాకే క్రేజ్ వచ్చేసింది. పాత సినిమాల్లో కూడా ఇలాంటి క్లబ్ సాంగ్లు కొన్ని ఉంటుండేవి, అవి ఆయా రచయితలు రాయాల్సిన అవసరం వచ్చేది. అప్పుడు దాశరథి గారు కూడా కొన్ని గీతాలు తప్పదు, ఆ రంగంలో ఉన్నప్పుడు అది నిజానికి వారికి ఆ బాధ్యత ఆ వృత్తిలో ఉన్నారు కాబట్టి దాశరథి గారు కూడా కొన్ని పాటలు అశ్లీల అర్థాల్లో వచ్చేవి ఉన్నాయి. అయితే దాని జాగ్రత్తలు చూస్తే మంచి అర్థమే ఉంటుంది. సూదుల దారం సందుల బేరం సరిజోడు చిన్నోడ మిరియలకారం, అయ్యో పిల్లడో గడుసు పిల్లడో, సూదుల దారం సందుల బేరం సరిజోడు చిన్నోడ మిరియలకారం, అమ్మో చిన్నడో అయ్య ముళ్ళడు, ఇలాంటి పాటలు ఉన్నాయి. తర్వాత ఎత్తమంటావా నన్ను ఎత్తుకుంటావా, నీ కత్తి చూస్తే గుండెల్లో నా గుబులవుతుందయ్యో రత్తయ్యో అని ఈ పాటలు కూడా వారు రాశారనమాట. అలాగే కత్తులు రత్తయ్యలు. అలాగే నేర్పమంటావా ఎక్కడం నేర్పమంటావా, ఇలాంటి పాటలు కూడా కొన్ని ఉన్నాయి. మొత్తం మీద చూస్తే దాశరథి గారి సినిమా పాటలు రాశిలో తక్కువైన వాసిలో చాలా ఎక్కువగా మనం చెప్పుకోవచ్చు. 600 పాటలైన అద్భుతమైన సాహితీ విలువలతోటి సందర్భోచితంగా ఎక్కడ కూడా ఎగబడి రాసి నాకు కావాలి అని రాసిన వారు కాదు. ఆ రోజుల్లో సి నారాయణ రెడ్డి గారు దాశరథి గారు ఒకే సమయంలో రాజ్యం వెళ్ళే సమయంలో నారాయణ రెడ్డి గారు పాటలన్నీ కూడా ఎన్టీ రామారావు గారికి ఎక్కువగా ఉంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి మన దాశరథి గారి పాటలు ఎక్కువగా ఉండేవి. ఇలా దాశరథి గారు సినిమా సాహిత్యంలో ప్రతి పాటను కూడా 600 పాటలైన 600 పాటలు కూడా జనరంజకంగానే ఉన్నాయి. వాటికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ పాటలకు ఎంత ఆదరణ కలిగిందంటే ఆ రచనా శైలికి కానీ ఆ పాటలకు కానీ, ఒక పాట గొప్పగా ఉండాలంటే పాట రాస్తేనే కాదు, ఆ పాటకు తగిన సంగీతం కూర్చోవాళ్ళు కావాలి, ఆ సంగీతానికి వాహికంగా ఉంటే చక్కని గాయకులు కావాలి. ఆ గాయకులు ఉన్నప్పుడు ఆ పాట అద్భుతం ఉంటుంది. దాశరథి గారి పాటలన్నీ కూడా సినిమా పాటలన్నీ కూడా చక్కని సంగీతం అమరింది. ఆ సంగీతానికి తగిన విధంగా ఈ మన ఏ దివిలో వెలిసిన పాదగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మొట్టమొదటి పాడిన పాట అదే. ఇలా అద్భుతమైన సాహిత్యంతో సామాజిక విలువలతోటి మన దాశరథి గారు తన సినిమా సాహిత్యాన్ని కొనసాగించారు.
అలాగే తెలంగాణ నుంచి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి మాటల్లో మనం చూస్తే ప్రప్రథమంగా తెలంగాణలో మహాకవి బిరుదును ఆర్జించి యావదాంధ్రలో పేరు ప్రఖ్యాతులు గడించారు. ఇద్దరం కలిసి కొన్ని రచనలు చేశాం. తన గ్రంథానికి నాకు అంకితం ఇచ్చి మైత్రి బంధ విశిష్టతను చాటాడు. అనుకోకుండా 1-2 తేడాతో చిత్రసీమలో అడుగుపెట్టాం. ఇది దాశరథి పాట ముద్ర అని చెప్పే విధంగా పాట ఉంటుందని సి నారాయణ రెడ్డి గారు అంటారు. మంగళంపల్లి బాలపురం కృష్ణ గారు ఏమన్నారంటే, డాక్టర్ దాశరథి శకపురుషుడు, కవితా శరథి. కవి ఎంత కవియో అంత మహామనిషి, స్నేహపాత్రుడు, ప్రేమకు చిహ్నం, నిగర్వి. మేమిద్దరం కొన్నాళ్ళు ఒకే ఆవరణలో నివసించాం. నేను పాడిన ఆయన లలిత గీతాలు నా శ్రోతల మధ్యలో చెరగని ముద్రను వేశాయి. ఇలా అనేక మంది పెద్దలు కూడా ఈ దాశరథి గారి మీద మనకి వారి అభిప్రాయం తెలియజేశారు. దాశరథి గారు సామాజిక గీతాల్లో ఎంత పేరు ప్రఖ్యాతలు, ఎంత నిబద్ధతతో చేశాడు. సినిమా గీతాల్లో కూడా అలాగనే తన దగ్గరకు వచ్చిన పాటలనే నిబద్ధతగా రాసి సినిమా సాహిత్యంలో ఒక విలక్షణంగా వెలిగాడు. జాషువా గారి మాటలు మళ్ళీ ఒకసారి గుర్తొస్తాయి. సత్కవి ధరింపరాని వేషముల గలవే అని జాషువా గారు అంటారు. కవి ఏ వేషం ధరిస్తే ఆ వేషం ధరించగలిగిన ధీరుడగును, దిక్కుడగును, నిత్య సంతోషగును అని జాషువా గారు అంటారు. అంటే దాశరథి గారు ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు సంబంధించిన విషయాలు చెప్పేటప్పుడు కానీ, ఉద్యమ గీతాలు చెప్పేటప్పుడు కానీ, లలిత గీతాలు చెప్పేటప్పుడు కానీ, అభ్యుదయ గీతాలు చెప్పేటప్పుడు కానీ, సినిమా పాటలు చెప్పేటప్పుడు కానీ, అక్కడ ఆ సన్నివేశానికి ఏదైతే కావాలో ఆ అంశాలని నిబద్ధతతో కూర్చుకొని అద్భుతమైన సాహిత్యం సృష్టి, సినిమా సాహిత్యం జనరంజక వీణానాదంగా ప్రసిద్ధి చెందాడని తెలియజేస్తూ ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. జై హింద్. రేపు మధ్యాహ్నమే తిరుగు ప్రయాణం ఉన్నది కాబట్టి మన కార్యక్రమానికి విచ్చేసారు చిన్న సత్యనారాయణ మూర్తి గారి చేతుల మీదుగా జయవాడ